మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, జిల్లాల పర్యటనలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరికొందరు మాజీ మంత్రులు కూడా పాల్గొన్నారు. సస్పెండ్ అయిన పంజాగుట్ట సీఐ దుర్గారావు అరెస్ట్ అయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద బార్గెట్ ను ఢీకొన్న కేసులో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కుమార్ సాహిల్ ను తప్పించిన కేసులో సీఐ దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. కాగా ఇటీవలే పంజాగుట్టలో విధులు నిర్వహిస్తున్న మొత్తం పోలీసు సిబ్బందిని బదిలీ చేసి సిపి నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట్ విమానాశ్రయం నుంచి జార్ఖండ్లోని రాంచీకి బయలుదేరారు. ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ న్యాయయాత్రలో ఆయన పాల్గొననున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉన్నారు. నవీపేట మండలం పాల్దాకి చెందిన చిన్న బాబన్న భోజన ఇద్దరు గ్రామ శివార్లోని పెద్దవాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. చెరువులో దిగిన బాబన్న కాలికి నాచు చుట్టుకోవడంతో ప్రమాదవశాత్తు వాగులో మునిగి ఊపిరాడక చనిపోయారు. భోజన కుటుంబీకులకు పోలీసులకు సమాచారం అందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. మహిళల విచారణలో ఈడీ నిబంధనలు పాటించడం లేదని, తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ ఆమె సుప్రీంకోర్టును కోరారు. లాల్ కృష్ణ అన్వానికి భారతరత్న అవార్డు ప్రకటించినందుకు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత, గొప్ప రాజనీతిజ్ఞుడు, పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర వహించిన హిందూ హృదయ సామ్రాట్ శ్రీ లాల్ కృష్ణ అద్వానీ అని తెలిపారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రాజమల్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 ఎన్నికల్లో టీడీపీ తరఫున పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు సుల్తానాబాద్ PICS చైర్మన్ గా పనిచేశారు.